హ్యాపీ న్యూ ఇయర్ మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది సెషన్. ఇప్పుడు ఈ టాపిక్ మనం మాట్లాడేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీవిత బీమా పాలసీల్లో రైడర్స్ లో రెండవది యాక్సిడెంటల్ డెత్ మరియు డిజబిలిటీ బెనిఫిట్, ప్రమాద మరణం ప్లస్ ప్రమాదం వల్ల అంగవైకల్యం ఎఫెక్ట్ అయి ఉండడం వానికి కవరేజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ కవరేజ్ ఎలా ఉంటుందంటే మనకి ప్రమాద బీమా కవరేజ్ అవుతుంది, దానివల్ల ప్రమాదం వల్ల మరణించకపోయినా శాశ్వత అంగవైకల్యం కూడా కవరేజ్ ఉంటుంది. ఈ రైడర్స్ గురించి వాల్యూమ్ 1లో నేను ఆల్రెడీ చెప్పాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్లో చూడండి. సో యాక్సిడెంటల్ డెత్ ఈ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ తీసుకోవాలంటే కనీస వయసు 18 ఏళ్ళు, మ్యాక్సిమం వయసు 70 ఏళ్ళు ఉండాలి. 70 ఏళ్ళ వయసు కల్లా ఈ రైడర్ క్లోజ్ అయిపోతుంది. లేదా ప్రీమియం పేయింగ్ టర్మ్, మీరు 10 ఏళ్ళు పెట్టుకున్నారా, 15 ఏళ్ళు పెట్టుకున్నారా, 20 ఏళ్ళు కడతానన్నారా, దాంట్లో ఈ రెండిట్లో ఏది ముందైతే అది క్లోజ్ అయిపోతుంది. మినిమం రైడర్ 10,000, మ్యాక్సిమం 1 crore దాకా తీసుకోవచ్చు. ఒక శిరోమణిలో మినిమం రైడర్ 1 crore అండి. సో అన్ని ఇన్సూరెన్స్ పాలసీలు, గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, పర్సనల్ ఇన్సూరెన్స్ కానీ, ఎల్ఐసి సంబంధించిన, మా జీవిత మా సంస్థ సంబంధించిన అన్ని ఇన్సూరెన్స్ పాలసీలు మొత్తం కలిపి 2 కోట్ల వరకు ప్రమాద బీమా, ప్రమాదం వల్ల అంగవైకల్యం ఇస్తాం. దీనికి మనం కట్టాల్సిన ప్రీమియం ఏంటంటే ₹1,00,000 సమ్మెష్యూడ్ మనకి రైడర్ కావాలి అంటే సంవత్సరానికి ₹100 ఎక్స్ట్రా పడుతుంది. పోలీస్ కానీ డిఫెన్స్ అయితే ₹150 ఎక్స్ట్రా పడుతుంది. ఇది రెగ్యులర్ ప్రీమియమే కాకుండా సింగిల్ ప్రీమియం కానీ లిమిటెడ్ ప్రీమియం పాలసీల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటికి ఈ ప్రీమియం కాదు, ప్రీమియం కొంచెం వేరియబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఫస్ట్ బెనిఫిట్ యాక్సిడెంటల్ డెత్ గురించి తీసుకుందాం. ప్రమాదం వల్ల మరణం సంభవిస్తే మరణం సంభవించిన 90 రోజుల లోపల దగ్గరలో ఉన్న జీవిత బీమా సంస్థకి మీరు ఇంటిమేట్ చేయాలి. ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం, జడ్జిమెంట్ కాపీ, డ్రైవింగ్ వల్ల జరిగితే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేస్తే మీరు 10 లక్షలు పాలసీ చేశారనుకోండి, మామూలు మనం అయితే 10 లక్షలు బోనస్, 5 లక్షలు బోనస్ ఇస్తాం. ఈ రైడర్ తీసుకున్నారు కాబట్టి డబల్ ది అమౌంట్ 20 లక్షలు సమ్మెష్యూర్డ్, బోనస్ 5 లక్షలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మరణం సంభవిస్తే. మరణం కాదండి, డిజబిలిటీ, అంగవైకల్యం ఎఫెక్ట్ అయింది, ఆ అంగవైకల్యం టోటల్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ, శాశ్వత అంగవైకల్యం. ఈ అంగవైకల్యం దేని వల్ల జరగాలి? ప్రమాదం వల్ల జరగాలి. అంతేగాని హెల్త్ గ్రౌండ్స్ లో పారాలసిస్ ఇలాంటివి జరిగితే వాటి కవరేజ్ ఉండదు. ఏ సడన్, అన్ఫోర్సీన్, ఇన్వాలంటరీలీ ఈవెంట్ కాజ్డ్ బై ఎక్స్టర్నల్ విజిబుల్ వైలెంట్ మీన్స్, ఆ కాజ్ వల్ల జరిగితేనే ప్రమాదం ఉంటుంది. ఈ పర్మనెంట్ డిజబిలిటీ అనేది ప్రమాదం వల్ల జరగాలి. ప్రమాదం జరిగిన రోజు నుంచి 180 రోజుల లోపల ఈ అంగవైకల్యం ఎఫెక్ట్ అవ్వాలి, అంగవైకల్యం ఎఫెక్ట్ అయి ఉండాలి. ఈ ఎఫెక్ట్ అయిన వ్యక్తి ఇక్కడ 6 కారణాలు ఇచ్చింది కార్పొరేషన్: డ్రెస్సింగ్, వాషింగ్, ఫీడింగ్, టాయిలెట్కి వెళ్ళడం, మొబిలిటీ, ట్రాన్స్ఫరింగ్. ఈ 6 యాక్టివిటీస్లో కనీసం 4 యాక్టివిటీస్ స్వతంత్రంగా చేసుకునే స్థితిలో లేని వ్యక్తికే డిజబిలిటీ అంటాం. అంటే ఇప్పుడు కాలు పోయినాయి, దానికి ఏదో కాలుకి మిషన్ పెట్టుకోవడం, చేయి పోయింది చేతికి హ్యాండ్ పెట్టుకోవడం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. వాషింగ్, తర్వాత ఫీడింగ్, ఆహారం తీసుకోవడం, బాత్రూమ్కి వెళ్ళడం, బయటికి ముందుకి మొబైల్ అవ్వడం, ట్రాన్స్ఫరింగ్ అంటే మంచం మీద నుంచి వీల్ చైర్ మీదకి వాటికి స్వతంత్రంగా మూవ్ కాలేని వ్యక్తిని పర్మనెంట్ డిజబిలిటీ అంటాం. వీళ్ళకి ఇది ఎఫెక్ట్ అయితే ఇమీడియట్ గా 90 రోజుల్లో మనకి ఇంటిమేట్ చేయాలి. మెడికల్ ట్రీట్మెంట్ సర్టిఫికేట్ కావాలి, ఏ హాస్పిటల్లో ఉన్న డేటా కూడా ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేయగానే ఏం చేస్తుంది ఎల్ఐసి? ఇమీడియట్ గా ఈ పాలసీ యొక్క సమ్మెష్యూడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు పాలసీ చేశాడండి వ్యక్తి, పాలసీ చేసిన ఒక 6 నెలల తర్వాత ఏదైనా అతనికి యాక్సిడెంట్ అయ్యి డిజబిలిటీ ఎఫెక్ట్ అయింది, ఇమ్మీడియట్ గా ఈ పాలసీ ఎంతైతే చేశాడో ఆ పాలసీ మొత్తం 10 లక్షలు అనుకున్నాం కదా, 10 years లో ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్లో ఇస్తాం. అంటే నెలకి ₹8,333 చొప్పున 120 నెలలు 10 లక్షలు ఒక సమ్మెష్యూడ్ ఇచ్చేస్తాం, ఒక బీమా ఇస్తాం రెగ్యులర్. ఎందుకంటే అతను సర్వైవ్ అవ్వాలి కదా, అతను గడవాలి. సో నెక్స్ట్ సెకండ్ ఏం చేస్తాం? ప్రీమియమ్స్ కట్టనక్కర్ల, బాధ్యత ఎల్ఐసి తీసుకుంటుంది కంప్లీట్. ఆయన ఆ రోజు నుంచి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఎన్ని ఏళ్ళు పెట్టుకున్నాడో అన్ని సంవత్సరాలు 5 బేస్లో ప్రీమియం కట్టనక్కర్లేదు. అయితే ప్రీమియంలో చిన్న ఎగ్జంప్షన్ ఏంటంటే ఆయన రైడర్స్ ఏమన్నా తీసుకున్నాడా, హెల్త్ ఇన్సూరెన్స్ అలాంటి ఏదైనా తీసుకుంటే వాటి ప్రీమియమ్స్ కట్టాలి. అంటే మేజర్ పార్ట్ 99% ప్రీమియమ్స్ వేవ్ అయిపోతాయి. పాలసీ యాజ్ గా కంటిన్యూ అవుద్ది. ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు పెట్టుకున్నాక ఆ టైం అయినాక మళ్ళీ 10 లక్షలు, అన్ని సంవత్సరాల బోనస్, 5 లక్షలు మొత్తం నామినీకి పే చేస్తాం, ఆయనకి పే చేస్తాం. రిస్క్ జరిగితే నామినీకి ఇస్తాం, ఆయన సర్వైవ్ అయితే ఆయనకి పే చేస్తాం. దీంట్లో ఓవరాల్ బెనిఫిట్ ఏంటంటే ఒక సమ్మెష్యూడ్ ఇన్స్టాల్మెంట్కి ఇస్తాం 10 లక్షలు, ఇంకో 10 లక్షలు మెచ్యూరిటీ నడిస్తాము, ప్రీమియం కట్టనక్కర్లేదు. ఎల్ఐసికి ఏదైనా డౌట్ వస్తే వాళ్ళు ఆథరైజ్ డాక్టర్ చేత రీఎగ్జామిన్ చేయించుకుంటారు. సో ఇది యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఒకటి, డిజబిలిటీ బెనిఫిట్. ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే.